నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను లహరి. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. పశ్చిమాసియాలో శాంతి దౌత్యం కోసం భారత్ మద్దతు కొనసాగిస్తుందన్న ప్రధాని మోదీ. పలు పథకాలు, ప్రాజెక్టులకు 1,52,700 కోట్ల రూపాయలు మంజూరుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. బీహార్లోని మహాబోధి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన వియత్నాం అధ్యక్షుడు టోలాం. నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కొనసాగుతున్న విభిన్న వాతావరణ పరిస్థితులు. ఇక వార్తల్లోని వివరాలను చూద్దాం. యుఏఈలోని ఫుజైరా ఆయిల్ ఇండస్ట్రీ జోన్లోని ఓ చెంబుల శుద్ధి కేంద్రంపై జరిగిన దాడులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ దాడిలో 3 భారత పౌరులు గాయపడ్డారు. పౌరులను, మౌలిక సదుపాయాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేయడం సరికాదని పేర్కొన్నారు. యుఏఈకి భారత్ సంఘీభావం తెలుపుతున్నట్లు ప్రధాని తెలిపారు. పశ్చిమాసియా అంతటా శాంతి, స్థిరత్వం పునరుద్ధరించేలా పరిస్థితులు చెక్కదిద్దడానికి చర్చలు, దౌత్యం కోసం భారత్ తన మద్దతును కొనసాగిస్తుందని తెలిపారు. శాశ్వత ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, ప్రపంచ ఇంధన భద్రత కోసం హార్మూజ్ జలసంధి నుంచి సురక్షితమైన, నిరాటంకమైన నౌకాయానాన్ని నిర్ధారించడం అత్యంత కీలకమని మోదీ పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు జరిగిన కేంద్ర ఆర్థిక వ్యవహారాల కేబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ నిర్ణయాలను కేంద్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. పలు పథకాలు, ప్రాజెక్టులకు 1,52,702 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేలా 23,437 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 3 కీలక ప్రాజెక్టులకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. వీటిలో గుంతకల్, వాడి 3-4వ లైన్ ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల గుండా సాగుతుందన్నారు. ఎమర్జెన్సీ క్రెడిట్ లైన్ గ్యారంటీ స్కీమ్ 5.0కు మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. करीब शुगर केन के किसानों को 1 लाख करोड़ के आसपास का टोटल बेनिफिट मिलेगा. जो वेस्ट एशिया में कॉन्फ्लिक्ट चल रहा है उसके लिए बहुत इंपॉर्टेंट एक इमरजेंसी क्रेडिट लाइन गारंटी स्कीम बनाई गई है. का आज फैसला लिया गया 18,000 करोड़ रुपए का. शिप रिपेयर फैसिलिटी वाडीनार में 1,570 करोड़ रुपए का. 2 सेमीकंडक्टर के नए प्रोजेक्ट्स क्रिस्टल और सुची, ये दोनों आज अप्रूव हुए. और रेलवे के 3 प्रोजेक्ट्स हैं, 3rd और 4th लाइन के. और जुडिशरी को स्ट्रेंथन करने के लिए सुप्रीम कोर्ट का एक फैसला लिया गया है, जो आज के बड़े फैसले. सबसे पहले कपास कांति किसानों के लिए जो कॉटन का मिशन है, जिसमें प्रोडक्टिविटी भी बढ़ाना, क्वालिटी भी बढ़ाना और टोटल प्रोडक्शन भी बढ़ाना. आज कैबिनेट ने जो अप्रूव किया वो करीब 32 लाख किसान जो हमारे कपास उगाते हैं देश में, उनके लिए बहुत ही एक क्रांतिकारी कदम होगा. नाम इसका कपास क्रांति रखा गया है. कपास हिंदी में कॉटन को बोलते हैं. अभी भारत करीब विश्व का 2nd लार्जेस्ट कॉटन प्रोड्यूसर है. 297 लाख बेल्स प्रोडक्शन. लेकिन जो डिमांड है, क्योंकि भारत में टेक्सटाइल, गारमेंट, इसकी इंडस्ट्री तेजी से बढ़ रही है, तो जो डिमांड है. వియత్నాం అధ్యక్షుడు టోలాం భారత్లో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా ఢిల్లీ చేరుకున్న ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ స్వాగతం పలికారు. అనంతరం బీహార్లోని బోధ్గయా చేరుకున్న టోలాం ప్రపంచ ప్రసిద్ధ మహాబోధి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఆయన పవిత్ర బోధి వృక్షం కింద ధ్యానం చేసి బుద్ధ భగవానుడికి నివాళులు అర్పించారు. అనంతరం టోలాం వియత్నాం మఠాన్ని సందర్శించి అక్కడ పలు మత, సాంస్కృతిక కార్యక్రమాలలో పాల్గొన్నారు. భారత్, వియత్నాంల మధ్య మత, ఆధ్యాత్మిక సంబంధాలను బలోపేతం చేసే విషయంలో ఆయన పర్యటన అత్యంత ముఖ్యమైనదిగా భావిస్తున్నారు.
నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. 2026-27 సంవత్సరానికి గాను 5,11,000 కోట్ల రుణ ప్రణాళికతో నాబార్డ్ అంచనాలు రూపొందించింది. రుణ ప్రణాళిక గత ఏడాది 4,24,000 కోట్లుగా ఉండగా ఈ ఏడాది 20% పెంచి ప్రాథమిక రంగానికి రుణ ప్రణాళిక ప్రకటించింది. సాగుకు మొత్తం 2,55,000 కోట్లు కేటాయించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉద్యాన పంటలను ప్రోత్సహించాలని ప్రభుత్వ ఆలోచనలకు మద్దతుగా ఉండాలని బ్యాంకులు నాబార్డ్ ప్రతినిధులను కోరారు. ఈ సందర్భంగా హార్టికల్చర్లో ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. విశాఖ రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. విశాఖపట్నం కేంద్రంగా ఈ ఏడాది జూన్ 1 నుంచి దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభమవుతాయని పేర్కొంది. గుంతకల్లు, గుంటూరు, విజయవాడ రైల్వే డివిజన్లను విశాఖ పరిధిలోకి తీసుకొచ్చింది. విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తూ రైల్వే శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం హర్షణీయమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని ఈ ఏడాది జూన్ 1వ తేదీ నుంచి విశాఖ కేంద్రంగా జోన్ అధికారిక కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయన్నారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖ చిత్రాన్ని మారుస్తుందని పేర్కొన్నారు. నూతనంగా ఏర్పాటైన విశాఖ డివిజన్, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేకించి ఉత్తరాంధ్ర పారిశ్రామిక వృద్ధికి దోహదపడుతుందని సామాజిక మాధ్యమం వేదికగా ముఖ్యమంత్రి పేర్కొన్నారు. భారత ప్రభుత్వం రైల్వే రంగంలో కీలక పరిపాలనా సంస్కరణలకు శ్రీకారం చుడుతూ దక్షిణ కోస్తా రైల్వే జోన్ను ఏర్పాటు చేయడం చారిత్రాత్మక నిర్ణయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పేర్కొన్నారు. జూన్ 1 నుంచి అమల్లోకి రానుండడం సంతోషకరమన్నారు. ఈ జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక ప్రాధాన్యం కల్పించారని మాధవ్ పేర్కొన్నారు. అసాధ్యం అనుకునేది సుసాధ్యం చేయటం నరేంద్ర మోడీ గారికి చేతనవుతుంది. ఆ విధంగా దేశంలో ఒక కొత్త రైల్వే జోన్ని ఆయన క్రియేట్ చేయటం, ముఖ్యంగా సౌత్ కోస్టల్ రైల్వే జోన్ ఏదైతే ఉందో అది విశాఖపట్నం హెడ్ క్వార్టర్స్గా రావటం మా అందరి యొక్క చిరకాల కళ నెరవేరింది. దానికి మా యొక్క రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి, అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క రైల్వే జోన్ 2019లో డిక్లేర్ కావడం జరిగింది. అప్పటి నుంచి దానికి సంబంధించిన డిపిఆర్ తయారీ, దాని తర్వాత భూ సేకరణ, అలాగే కార్యాలయ నిర్మాణం, అలాగే జిఎం ఆఫీస్ని ఆయన నెలకొల్పడం, ఇవన్నీ జరిగాయి. ఇవాళ పూర్తి స్థాయి గెజెట్ రావడం. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణతో మెప్మా ఎండీ వాకాటి కరుణ సమావేశమయ్యారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన ఈ సమావేశంలో మెప్మాలో స్వయం సహాయక సంఘాల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలను మంత్రికి ఆమె వివరించారు. బ్యాంకు రుణాలు చెల్లింపులకు సంబంధించిన పూర్తి సమాచారం, డ్వాక్రా మహిళలకు అందుబాటులో ఉండేలా సెక్రటేరియట్ ఆన్లైన్ విధానం తీసుకురావాలని మంత్రి ఈ సందర్భంగా సూచించారు. జలధార నీటి భద్రత కింద చేపడుతున్న పనులలో భాగంగా భూగర్భ నీటి మట్టం పెరిగేలా చర్యలు తీసుకోవాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు. చిత్తూరు కలెక్టరేట్లో సంబంధిత అధికారులతో జలధార నీటి భద్రతపై కలెక్టర్ ఈరోజు సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
ఫీడర్ కాలువల పునరుద్ధరణ పనులను వీబీజీ రామ్జీ కింద పూర్తి చేయాలని ఆదేశించారు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం చేబ్రోలులోని పట్టు పరిశ్రమను జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పట్టు రైతులు కార్మికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా సంబంధిత అధికారులతో సమన్వయం చేసి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మార్కెటింగ్ వ్యవస్థ పారదర్శకంగా ఉండడంతో పాటు రైతులు నేరుగా విక్రయించుకునే అవకాశాలను పెంచడం కోసం చర్యలు చేపడతామని తెలిపారు. శేషాచలం అటవీ సంపదను పూర్తి స్థాయిలో కాపాడుతున్నామని ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ ఇన్ఛార్జ్ ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. తిరుపతిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ అటవీ శాఖల సమన్వయంతో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించామని, ఆపరేషన్లో అంతర్రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లింగ్ గ్యాంగ్ను గుర్తించామన్నారు. కష్టపడే వ్యక్తిత్వం, పట్టుదల, నిరంతర కృషి ఉంటే జీవితంలో సాధించలేనిది ఏదీ లేదని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలోని బొమ్మూరు కలెక్టరేట్లో 2025-26 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివి ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించడం ద్వారా విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను చేరుకునే ధైర్యం పెరుగుతుందని తెలిపారు. భారత సైన్యం భారీ సంఖ్యలో కోల్కతాలోకి ప్రవేశించగా పౌరులు వారిని అడ్డుకున్నారని సామాజిక మాధ్యమంలో పాకిస్తాన్ ప్రచార ఖాతాలు చేస్తున్న వీడియోని కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడ్డారని, ఆమె నివాసంపై సీఆర్పీఎఫ్ దాడి చేసిందని, కోల్కతాలోని విదేశీ రాయబార కార్యాలయాలను మూసివేయమని ఆదేశించారని కూడా ఆ వీడియోలో పేర్కొన్నారు. ఈ వాదన నకిలీదని భారత పత్రికా సమాచార కార్యాలయం పీఐబీ తెలిపింది. పాకిస్తానీ ప్రచార నెట్వర్క్ల నుండి జరుగుతున్న ఈ ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని పీఐబీ ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది. ఇలాంటి విషయాలను నమ్మద్దని, వాటిని ఎల్లప్పుడూ ప్రభుత్వ వర్గాల ద్వారానే ధృవీకరించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది. చిత్ర పరిశ్రమపై ఆధారపడి జీవించే వేలాది కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ సినీ ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఈరోజు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో మంత్రితో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా థియేటర్ల పునరుద్ధరణ, మనుగడకు సంబంధించిన పలు కీలక అంశాలతో కూడిన వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి త్వరితగతిన సానుకూల పరిష్కారం లభించేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. వార్తల్లో చిన్న విరామం తీసుకుందాం. కరెంట్ బిల్, కిరాణం, స్కూల్ ఫీజ్ అన్నీ అయిపోయాయి.
బడ్జెట్ రెడీ అయిందా? 5,000 మిగిలాయి. కొత్త చీర తీసుకుంటావా? వద్దు, పోయిన నెలలోనే కదా తీసుకున్నాను. ఇంకోటి వద్దు. ముందుగా బడ్జెట్ వేసుకోండి. చిన్న చిన్న పొదుపులని బ్యాంక్ లో సేవ్ చేసుకోండి. ఇక డబ్బు పెరుగుతుంటే చూస్తూ మురిసిపోండి. చెప్పవులే, ఇక వెళ్ళమ్మా. ఆర్బీఐ అంటోంది, పొదుపు చేసే వనిత సాధిస్తుంది ఘనత. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలే వివిధ రాష్ట్రాలలో విజయానికి కారణమయ్యాయని కేంద్ర ఉక్కు భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ అస్సాం, పుదుచ్చేరిలలో అధికారాన్ని నిలబెట్టుకోవడంతో పాటు పశ్చిమ బెంగాల్లో తిరుగులేని విజయం సాధించామన్నారు. భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా శాసనసభకు అడుగు పెట్టబోతాం. తమిళనాడులో పరిస్థితి మెరుగుపడింది. అయితే ఏదైతే బెంగాల్లో సాధించినటువంటి విజయం ఉందో ఇది భారతీయ జనతా పార్టీ చరిత్రలో ఒక చారిత్రాత్మక అధ్యాయం. ఈ దేశంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి అత్యంత కీలకమైనటువంటి విజయం అనేటువంటి విషయాన్ని సందర్భంగా ప్రస్తావిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి సారథ్యంలో, అమిత్ షా గారి సారథ్యంలో, పార్టీ నూతన అధ్యక్షుడు నితిన్ నబీన్ గారి యొక్క నాయకత్వంలో, బెంగాల్లో సువేందు అధికారి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క నాయకత్వంలో ఇవాళ బెంగాల్లో దాదాపుగా 210 సీట్లు సాధించింది. భారీ వర్షాలు, వరదల సమయంలో రైతులకు నష్టం కలిగిస్తున్న గుంటూరు ఛానల్ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం 369 కోట్ల రూపాయలను మంజూరు చేసినట్లు కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్ శాఖల సహాయ మంత్రి డాక్టర్ పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు. గుంటూరు ఛానల్ను పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 60 సంవత్సరాల క్రితం నిర్మించిన 47 కిలోమీటర్ల పొడవైన గుంటూరు ఛానల్ను 74 కిలోమీటర్లకు పెంచడం వలన మరో 50 గ్రామాలకు తాగునీరు కూడా అందుతుందని మంత్రి వివరించారు. స్లోప్ కరెక్ట్గా లేకపోవటం వల్ల వాటర్ ఎక్కడికక్కడ నిలబడటం, గుర్రపు డెక్క పేరుకుపోవటం, సంవత్సరానికి 3 సార్లు తీయాల్సినటువంటి పరిస్థితి. వాటర్ ఫ్లో లేకపోవటం వల్ల డ్రింకింగ్ వాటర్ సమస్య, ముఖ్యంగా రైతులకి ఈల్డ్ లేకపోవటం, ఎడిషనల్గా ఉన్నటువంటి గ్రామాలకు ఏ విధంగా 2 సాగునీరు, త్రాగునీరు ఇవ్వాలనేది ప్రభుత్వ ఉద్దేశం. ఏ ఇయర్లో ఏం చేయాలనే దాని మీద ఒక పద్ధతి ప్రకారం వెళ్ళాం. ఇప్పుడు 47 కిలోమీటర్లు ఉన్నటువంటి ఛానల్ని 74 కిలోమీటర్ల వరకు పెంచే విధంగా గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ లాస్ట్ ఇయర్ బడ్జెట్లో పెట్టాం. మనం గుంటూరు ఛానల్ ఎక్స్టెన్షన్ చేయటం వల్ల ఇప్పుడు 27,000 ఎకరాల ఆయకట్టు ఏదైతే ఉందో అది ఇంకొక 48,000 ఎకరాల అడిషనల్గా ఆయకట్టు వచ్చి చిన్నారుల సమగ్ర వికాసానికి, గర్భిణీలు, బాలింతల ఆరోగ్యానికి పోషకాహారం అత్యంత కీలకం. రక్తహీనత లేని ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పార్వతీపురం, మన్యం జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్న ఈ కార్యక్రమాలపై మా ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. మహిళలు, చిన్నారుల ఆరోగ్య పరిరక్షణలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పోషణ్ అభియాన్ క్షేత్రస్థాయిలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. పార్వతీపురం, మన్యం జిల్లాలో ఈ పథకం ద్వారా వేలాది మంది లబ్ధి పొందుతున్నారు. కేవలం ఆహారం అందించడమే కాకుండా పోషక విలువలు ఉన్న మొక్కలు పెంపకంపై కూడా అంగన్వాడీ సిబ్బంది ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. తద్వారా ప్రతి ఇంట్లోనూ పోషక ఆహార లభ్యత పెరిగేలా చర్యలు తీసుకుంటున్నారు. అంతేకాకుండా ఐసీడీఎస్ ఆధ్వర్యంలో చిన్నారుల ఎత్తు, బరువులను ఎప్పటికప్పుడు గమనిస్తూ వారికి అవసరమైన అదనపు పోషకాలను అందజేస్తున్నారు. పెద్ద గొల్లబీద్ సెంటర్కి రావడం జరిగింది. ఈ పెద్ద గొల్లబీద్ అంగన్వాడీ సెంటర్లో పిల్లలందరికీ మంచిగా భోజనం పెడుతున్నారు. అలాగే ఈ సెంటర్ అంగన్వాడీ టీచర్ కూడా పిల్లలకి బాగా సపోర్ట్ చేస్తూ బాలింతల తల్లికి, గర్భిణీ స్త్రీలకి, టీహెచ్ఆర్ తల్లికి, ప్రీ స్కూల్ తల్లికి, ప్రతి ఒక్క తల్లికి కూడా పోషకాహారం కోసం అవగాహన చెప్తూ, అలాగే వాళ్ళకి ఇచ్చిన ప్రతి ఒక్క ఫుడ్లో కూడా ఎటువంటి పోషకాలు ఉంటాయని చెప్పేసి టీచర్ చెప్పడం జరుగుతుంది. అలాగే నేను పోషణ పక్వాడ ఆధ్వర్యంగా ఈరోజు ఇక్కడ సెంటర్కి వచ్చి పోషకాల కోసం వాళ్ళకి చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క గర్భిణీ స్త్రీ వాళ్ళు గర్భిణి దాల్చిన తర్వాత బిడ్డ పుట్టి 2 సంవత్సరాలు వచ్చినంత వరకు కూడా ఎటువంటి మంచి పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవాలి. అలాగే బిడ్డ పుట్టిన తర్వాత పుట్టినప్పటి నుంచి 6 నెలల తల్లి వరకు ఎక్స్క్లూజివ్ బ్రెస్ట్ ఫీడింగ్ అని చెప్పి కేవలం తల్లిపాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చొరవతో మారుమూల గిరిజన ప్రాంతాల్లో సైతం మాతా శిశు మరణాల రేటు తగ్గుముఖం పట్టడం విశేషం. అంగన్వాడీ కేంద్రం ద్వారా ప్రతిరోజు పౌష్టిక ఆహారం అందుతోందని, ఆహారంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలో వివరిస్తున్నారని లబ్ధిదారులు తెలిపారు. మా బాబుకి 3 ఇయర్స్ అండి. బాలామృతం ఇస్తారు. గుడ్లు కూడా డైలీ ఉడకబెట్టిస్తారు. నేను బాలామృతంతో చక్కెర
కొంచెం పాలు కలిపేసి జావ టైప్లో ఏదో ఒకటి పెడుతూ ఉంటాను. నెక్స్ట్ అంగన్వాడీ పంపించిన తర్వాత కూడా చాలా హెల్తీగా, చాలా దివిగా మాటలు కూడా చిన్న చిన్న మాటలు అంటే రైమ్స్ నేర్పించడం, నెక్స్ట్ ఏబిసిడీలు, నెంబర్స్ ఇలా చాలా నేర్చుకున్నాడు చిన్న చిన్నవి. నెక్స్ట్ ఏంటంటే గుడ్లు డైలీ ఉడకబెట్టి కూడా ఇస్తారు. హెల్తీగా, ఆరోగ్యంగా చాలా బాగున్నారండి. ఇక్కడ అంగన్వాడీలో నేను 3 months ప్రెగ్నెన్సీ నుంచి ఇక్కడ రాయించుకున్న తర్వాత గుడ్లు, పాలు, బాల సంజనాల కిట్, బియ్యం అన్నీ నాకు నెలకి వస్తున్నాయి, నెల వస్తున్నాయి. ఇప్పుడు మా బాబుకు 2వ నెల. బియ్యము, పాలు, గుడ్లు, కందిపప్పు, నూనె ప్రభుత్వం ద్వారా అందవలసిన సదుపాయం అంతా బాగానే జరుగుతుంది. పార్వతీపురం మన్యం జిల్లాలో పోషణ్ అభియాన్ ఆరోగ్యవంతమైన సమాజ స్థాపనలో కీలక పాత్ర పోషిస్తోంది. ముఖ్యంగా గిరిజన ప్రాంతాలలో ఆరోగ్యవంతమైన భావి తరాలను నిర్మించే దిశగా వేస్తోన్న ఈ అడుగులు వికసిత్ భారత్ లక్ష్యానికి ఊతమిస్తున్నాయి. రాజధాని అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం ల్యాండ్ పూలింగ్ 3 గ్రామాల్లో 40% పూర్తయిందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. అమరావతి రాజధాని రైతుల సమస్యలను పరిష్కరించి రాజధాని పనులను వేగవంతం చేసేందుకు కేంద్ర మంత్రి పెంపసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రి నారాయణ, శాసనసభ్యుడు తెనాలి శ్రావణ్ కుమార్ నేతృత్వంలో జరిగిన త్రిసభ్య కమిటీ సమావేశంలో ఈరోజు గ్రామ కంటాల సమస్యలపై చర్చించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ కౌలు పెంచడం వల్ల రైతులు చాలా ఆనందంగా ఉన్నారన్నారు. ఈ నెల చివరి నాటికి 60% వరకు ల్యాండ్ పూలింగ్ పూర్తవుతుందన్నారు. రైతుల సమస్యలు ఏంది అటుగా గ్రామానికి పోతే ప్రతి గ్రామంలో 50 మంది నుంచి 200 మంది వస్తారు. అప్పుడు సమస్యల క్లారిటీ వస్తుంది. ఆ విధంగా ఏం చేయాలనేది తెలుస్తున్న ఉద్దేశంతో అటు కేంద్ర మంత్రి కానీ శ్రావణ్ గారు కానీ నేను కానీ చెప్పడం జరిగింది. వాళ్ళు రేపు నుంచి షెడ్యూల్ వేసుకొని ఈ నెలాఖరు లోపల అన్ని గ్రామాలుగా నాకు ఇది ఇచ్చేయండి అంటే అది మొత్తం సిస్టమ్ స్పాయిల్ అయిపోద్ది. మీకు ఏదైతే పాలసీ చేస్తామో ఆ పాలసీని ఇమ్మీడియట్గా ఇంప్లిమెంట్ చేసేటట్టుగా సిఆర్డీఏ ద్వారా చేయించడం జరుగుతుంది. దాదాపు ఏదైతే ఫస్ట్ మూడు విలేజ్లకి ఇచ్చామో 40% ల్యాండ్ పూలింగ్ అయింది. ఒక దాంట్లో 35, 46 అట్లా. అయితే ఏదైతే 30,000 నుంచి 40,000 ఎన్హాన్స్ చేసాం యాన్యుటీ, దానికోసం మేము కూడా ఇచ్చేయలేదు. ఫైనల్ అయిపోయింది కాబట్టి రైతు సోదరులు ముందుకు వస్తున్నారు. బహుశా ఈ నెలాఖరాకి వీఆర్ ఎక్స్పెక్టింగ్ 60%. భూగర్భ జలాలు అడుగంటుపోతున్న వేళ చిత్తూరు జిల్లా రైతాంగానికి బిందు సేద్యం ఒక సంజీవనిలా మారింది. సాంప్రదాయ సాగు పద్ధతులకు స్వస్తి పలికి ఆధునిక సూక్ష్మ సేద్యం వైపు మళ్లుతున్న ఇక్కడి రైతులు నీటిని పొదుపు చేయడమే కాకుండా అధిక ఆదాయాన్ని గడిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీలతో చిత్తూరు జిల్లా సాగు విధానంపై ప్రత్యేక కథనాన్ని ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లా ముఖ్యంగా పడమటి మండలాలు నీటి కొరతతో నిరంతరం సతమతమవుతూ ఉంటాయి. ఈ గడ్డు పరిస్థితులను అధిగమించేందుకు రైతులు బిందు సేద్యం వైపు అడుగులు వేస్తున్నారు. మొక్కల వేర్ల దగ్గరకు నేరుగా నీటిని అందించే ఈ పద్ధతి ద్వారా సాధారణ సాగు కంటే 40 నుంచి 70% వరకు నీరు ఆదా అవుతోంది. నీటితో పాటు ఎరువులను కూడా నేరుగా వేర్లకు అందించే ఫెర్టిగేషన్ సౌకర్యంతో ఎరువుల వృధా తగ్గి పంట నాణ్యత పెరుగుతోంది. జిల్లాలోని రైతులు ప్రధానంగా మామిడి, అరటి, టమాటా మరియు బొప్పాయి వంటి ఉద్యానవన పంటలకు ఈ పద్ధతిని సద్వినియోగం చేసుకుంటున్నారు. తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసే అవకాశం ఉండడంతో రైతుల ఆదాయం రెట్టింపవుతోంది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా ఉద్యానవన రైతులకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామని మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్ జిల్లా అధికారి రమణ తెలిపారు. ఈ మైక్రో ఇరిగేషన్ అంటే బిందు లేదా తుంపర్ల సేద్యం వాడుకోవడం వలన 1 ఎకరానికి మామూలు నీటిపారుదలలో సరిపడే నీళ్ళని 3 ఎకరాలకి సమర్థవంతంగా వాడుకోవచ్చు. అలాగే ఈ మైక్రో ఇరిగేషన్ పెట్టుకోవడం వల్ల మనకు దిగుబడి ఏ పంటలో అయినా 30% అధికంగా వస్తుంది అని ప్రపంచం మొత్తంగా ప్రూవ్ చేయబడింది. కాబట్టి దాన్ని మనం వాడుకున్నట్లయితే ఏ విధమైన అదనపు ఖర్చులు ఏమీ లేకుండా ఒక డ్రిప్ ఇరిగేషన్ అమర్చుకున్న వల్లనే 30% దిగుబడి అనేది పెరగడం జరుగుతుంది. అలాగే పంటలో నాణ్యత కూడా బాగా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటి వరకు జిల్లాలోని 31 మండలాలలో సుమారు 1,30,000 హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ వ్యవస్థలు ఏర్పాటు చేయగా 1,32,000 మందికి పైగా రైతులు దీని ద్వారా లబ్ధి పొందారు. జిల్లాలో ఇంకా 95,752 హెక్టార్ల విస్తీర్ణంలో ఈ పథకాన్ని అమలు చేసే అవకాశం ఉంది. ఆసక్తిగల రైతులు ఈ ఆధునిక సాగు పద్ధతులను అందిపుచ్చుకోవాలని అధికారులు తెలిపారు. గతంలో నీరు సరిపోక తోటలు ఎండిపోయేవని, కానీ డ్రిప్ సిస్టమ్ ఏర్పాటు చేశాక పంట దిగుబడి చాలా బాగుందని
ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ ఎంతో ఊరటనిస్తున్నాయని రైతులు తెలిపారు. మాకు 4 ఎకరాల మామిడి తోపు ఉంది. అందు ద్వారా స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఏపీఎంఐపి స్కీమ్ కింద మాకి 90% సబ్సిడీ లభించింది. అందువల్ల మేము ప్రతి మామిడి చెట్టుకి లూప్ ద్వారా వేసినాము. ఈసారి ఆ లూప్ ద్వారా మాకి మామిడి చెట్టుకి వేసిన దిగుబడి ఎక్కువగా ఉంది. అందువల్ల స్టేట్ గవర్నమెంట్ 10% పేమెంట్తో సబ్సిడీ 90% సబ్సిడీలో ఇచ్చింది. అందువల్ల మేము ఇంకా 4 ఎకరాలకి వేయగలుగుతున్నాం. ఇప్పుడు వాటర్ కూడా ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నాం. తక్కువ టైంలోనే ఎక్కువ మామిడి చెట్లకి స్ప్రెడ్ అవుతుంది. అన్ని రోగాలకి ఈజీగా ఉంటుంది. ఎరువులు వేసుకోవడానికి, ఫర్టిలైజర్స్ చేసుకోవడానికి, పెస్టిసైడ్స్ అన్నీ చేస్తుంటాం. మామిడి తోట ఈసారి మంచి దిగుబడి వచ్చింది. ఏపీఎంఐపి ద్వారా డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకున్నాము. ఇప్పుడు డ్రిప్ వేసిన తర్వాత పంట బాగా వస్తూ ఉంది. కలుపు తగ్గింది. మందులు వేసుకోవడానికి సులువుగా ఉంది. అన్ని రకాల లాభదాయకంగా ఉంది. ఇప్పుడు 90% సబ్సిడీ వచ్చింది. 10% కట్టినాం మేము. చిత్తూరు జిల్లా రైతులు తమకున్న పరిమితి వనరులను సాంకేతికతతో జోడించి లాభసాటి వ్యవసాయం చేస్తున్నారు. బిందు సేద్యం ద్వారా నీటిని పొదుపు చేస్తూ వికసిత్ భారత్ సుస్థిర వ్యవసాయం దిశగా అడుగులు వేస్తున్నారు. దేశంలో బలమైన పరిశోధన ఆవిష్కరణల వ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పునరుద్ఘాటించారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఐఐటి మద్రాస్ టెక్ సమ్మిట్లో కేంద్ర మంత్రి మాట్లాడుతూ పరిశోధన, పీహెచ్డీ థీసిస్లు అకాడమిక్ ప్రచురణలకే పరిమితం కాకూడదని, సామాజిక ప్రయోజనం చేకూర్చే స్పష్టమైన ఆవిష్కరణలకు ఉపయోగపడాలన్నారు. వివిధ కార్యక్రమాలతో పరిశ్రమలు, స్టార్టప్లు, విద్యా సంస్థలకు మద్దతిచ్చేందుకు ప్రభుత్వం పరిశోధన అభివృద్ధి కోసం ₹1,00,000 కోట్ల కేటాయించిందని తెలిపారు. साइंस में नीश में भारत की डीप टेक्नोलॉजी की एक बहुत बड़ी एग्जीबिशन आयोजन करने वाला है. देश की प्रधानमंत्री माननीय नरेंद्र मोदी जी और फ्रांस की प्रेसिडेंट आदरणीय मैक्रॉन दोनों उस उद्घाटन में रहेंगे. मैं मानता हूं भारत की कैपेसिटी को दुनिया में కశ్మీర్లోని బద్గాం జిల్లాలో ఉన్న కనిహామా గ్రామంలో పుట్టిన అద్భుతమైన హస్తకళే కని శాలువ. ఈ శాలువాలను సాధారణ మగ్గాలపై కాకుండా కని అని పిలిచే చిన్న చిన్న చెక్క పుల్లలు లేదా సూదులతో నేస్తారు. ఒక్కో శాలువా తయారీకి కొన్ని నెలల నుంచి ఏడాది సమయం పడుతుందంటే ఆ పనిలో ఎంతటి ఏకాగ్రత ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. గ్రామంలోని షబ్బీర్ అహ్మద్ వంటి కళాకారులు 4వ తరానికి చెందినవారు. కళాకారులు తాలీం అని పిలువబడే ఒక రహస్య కోడ్ పత్రాన్ని ఉపయోగిస్తారు. అందులో ఏ రంగు దారం ఎక్కడ వాడాలి, ఎన్ని వరుసలు వేయాలి అనేది ఒక ప్రత్యేక భాషలో రాసి ఉంటుంది. ఇలా అల్లిన శాలువాలపై పూలు, ఆకులు ఎంత స్పష్టంగా ఉంటాయంటే అది బట్ట మీద వేసిన పెయింటింగ్లా కనిపిస్తుంది. ఈ కళ కేవలం సంప్రదాయం మాత్రమే కాకుండా అనేక కుటుంబాలకు జీవనోపాధిని కూడా అందిస్తోంది. రాష్ట్రంలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ద్రోణి ప్రభావంతో ఓవైపు మోస్తరు వర్షాలు కురుస్తూ ఉండగా పలు ప్రాంతాలలో వడగాల్పులు, ఎండవేడి కొనసాగుతోందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రకట్ జైన్ తెలిపారు. ఈరోజు నంద్యాల జిల్లా బనగానపల్లిలో 43 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా నెల్లూరు జిల్లా కొమ్మిపాడులో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు పేర్కొన్నారు. మరోవైపు రేపు తూర్పుగోదావరి జిల్లా గోకవరం, కాకినాడ జిల్లా జగ్గంపేట, పోలవరం జిల్లా చింతూరు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందన్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోత పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దక్షిణ మధ్యప్రదేశ్, మధ్య ప్రాంతాలపై ఉన్న ఉపరితల ఆవర్తనం విదర్భ, అంతర్ కర్ణాటక, తమిళనాడు మీదుగా మన్నార్ గల్ఫ్ వరకు వ్యాపించి ఉండడంతో పాటు ఉత్తర, దక్షిణ ద్రోణి ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాలలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇదే సమయంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపారు. దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు నష్టాలలో ముగిశాయి. ఈ ఉదయం 77,103 పాయింట్ల వద్ద నష్టాల్లో ప్రారంభమైన సెన్సెక్స్ ఇంట్రాడేలో 76,515 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 251 పాయింట్ల నష్టంతో 77,017 వద్ద ముగిసింది. నిఫ్టీ 86 పాయింట్ల నష్టంతో 24,032 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ ₹95.25 వద్ద స్థిరపడింది.
వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పశ్చిమాసియాలో శాంతి దౌత్యం కోసం భారత్ మద్దతు కొనసాగిస్తుందన్న ప్రధాని మోదీ. పలు పథకాలు ప్రాజెక్టులకు 1,52,700 కోట్ల రూపాయలు మంజూరుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం. బీహార్లోని మహాబోధి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసిన వియత్నాం అధ్యక్షుడు టోలాం. నాబార్డ్ క్రెడిట్ ప్లాన్ స్టేట్ ఫోకస్ పేపర్ను ఆవిష్కరించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. రాష్ట్రంలో కొనసాగుతున్న విభిన్న వాతావరణ పరిస్థితులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.